శ్రీమాత్రే నమః. తమిళనాట రామద్వేషం బాగా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోవటం కాదు, వాళ్ళు అలా పెంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవాలి అంటే హిందూ ధర్మం నిలబడకూడదు. అందుకోసం వాళ్ళకి చేతనైనంత ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆకాశం వైపుకి తలెత్తి ఉమ్మేసాము అని అనుకోండి, ఏమవుతుంది? ఆ ఉమ్మి వచ్చి మన మొహం మీదే పడుతుంది కదా. వాళ్ళు ఆ ప్రయత్నాన్నే చేస్తున్నారు, చేసుకునివ్వండి. కాకపోతే రాముడి వల్ల వాళ్ళకి ఎంత మంచి జరిగింది అనేది వాళ్ళు మర్చిపోయారు, కృతజ్ఞులై ఉన్నారు. అందరూ కాదు. ఇప్పుడు రాముడి గురించి ఎవరైతే మాట్లాడారో, రామ కథ వినిపించకూడదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళనమాట. తమిళనాడులో ఉన్న ప్రభుత్వం ఏంటో అందరికీ తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా అందరికీ తెలుసు. అయితే రాముడు ఒక ఊరినే కాపాడారు. ఆ విషయం మర్చిపోయి వాళ్ళు వాళ్ళ మొహం మీదే ఉమ్మేసుకుంటున్నారు. ఆ అద్భుతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శ్రీ సీతారామచంద్రుల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని అనాలి అంటే ఎంతటి భక్తి ప్రేమ ఉండాలి. రాముడు నావాడే, రాముడు నావాడు మాత్రమే అనే భావన ఉంటే మాత్రమే అలా అనగలుగుతాం కదా. అలా అన్న రామదాసుడు రక్షించారు అంటే అది పేరుకు తగ్గట్టు రాముడి దాసుడయ్యాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే రామచంద్రమూర్తి రక్షించారు. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు కాలుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుంటే అది మన బ్రతుకుని బాగు చేస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం ప్రభావం ఎలా ఉంటుందో చెప్పటం కోసం ఇప్పుడు ఈ అంశాన్ని చెప్తున్నాను. ఈ ధర్మంతో పరిచయం లేని వాళ్ళపై కూడా ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇది ఒక సన్యాసి కథ. ఉత్తర భారతదేశంలో ఒక ఇంగ్లీషు సన్యాసి అని ఎందుకు అన్నాను అంటే, అప్పట్లో బ్రిటిష్ పరిపాలన ఉండే కాలంలో ఒక అతను మన రాముడి మహిమ తెలిసిన తర్వాత సీతారాముడిగా మారిపోయాడు. ఆయన తన అనుభవాన్ని చెప్తున్నారన్నమాట. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, ఓ మై డియర్ చైల్డ్ ప్లీజ్ సే సీతారాం అని చెప్పమని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన చూడ్డానికి వెళ్ళిన కొంతమంది కుతూహలంతో అడుగుతారు, ఎందుకు మీరు సీతారాం సీతారాం అని అంటున్నారు? మీరు చూస్తుంటేనేమో పాశ్చాత్యుల్లా కనిపిస్తున్నారు, ఇంత భక్తి మీకు ఎలా వచ్చింది? మీ అనుభవాన్ని చెప్పండి అన్నప్పుడు ఆయన అనుభవాన్ని చెప్తున్నారనమాట. ఆ అనుభవం తెలుసుకునే ముందు మనం ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది రామాయణ కాలం నుంచి ఉందన్నమాట ఈ ఆలయం. మధురాంతకంలో విభాండక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారనమాట. ఆయన ఆ ప్రదేశంలో పెరుమాళ్ళని శ్రీ భూదేవి శ్రీ నీలాదేవి సమేతంగా అర్చిస్తూ ఉండేవారు. శ్రీ కరుణాకర పెరుమాళ్ళనమాట. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ విభాండక మహర్షి ఏం చేస్తారు అంటే శ్రీరామచంద్రమూర్తిని అక్కడికి ఆహ్వానించి కొంతకాలం ఇక్కడ ఉండండి అంటారనమాట. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆయన అభ్యర్థనను అంగీకరించి కొంచెం సేపు ఉండి మళ్ళీ ఆయన ముందుకు వెళ్తారనమాట సీతమ్మ వారిని అన్వేషించటం కోసం. ఇలా మధురాంతకం నుంచి బయలుదేరినప్పుడు ఆ మహర్షి ఏమడుగుతారు అంటే, మీరు ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలి అని చెప్పి అంటారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటారు, ఇప్పుడు నేను సీతమ్మ వారిని తీసుకురావడానికి వెళ్తున్నాను, తిరిగి వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని చెప్పి చెప్తారు. రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వెళ్తుండగా విభాండక మహర్షికి వాగ్దానం చేసినట్లుగా శ్రీరామచంద్రమూర్తి మధురాంతకం దగ్గర ఆగి పుష్పక విమానం నుంచి దిగారనమాట. విభాండక మహర్షికి వివాహ భంగిమలాగా శ్రీ సీతాదేవి చేతులు పట్టుకుని శ్రీరాముడి దర్శనం పొందే భాగ్యం కలిగింది. శ్రీరామచంద్రమూర్తి అక్కడ కొన్ని రోజులు ఉండి అయోధ్యకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో పాటుగా అక్కడ శ్రీ కరుణాకర పెరుమాళ్ళతో పాటు శ్రీ భూదేవి శ్రీ నీలాదేవిని కూడా తన వెంట తీసుకువెళ్ళి అయోధ్యలో ఆరాధన చేశారనమాట. రాముడి పట్టాభిషేకం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాతేమో మళ్ళీ ఈ పెరుమాళ్ళని అక్కడ స్థాపించమని హనుమంతుల వారికి చెప్పారనమాట. అలా హనుమంతుల వారు మళ్ళీ ఈ కరుణాకర పెరుమాళ్ళని ఈ మధురాంతకంలో ప్రతిష్ఠించారనమాట.
అలా ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తూ ఉండేవారు. ఒకసారి ఎలా అయితే విభాండక మహర్షికి రామచంద్రమూర్తి సీతమ్మ వారి చేయి పట్టుకుని ఎలా అయితే కనిపించారో అదేవిధంగా హనుమంతుల వారికి కూడా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ కనిపించారనమాట హనుమంతుల వారికి. అందువల్ల ఇక్కడ మూల విరాట్ ఎలా ఉంటుంది అంటే అరుదైన భంగిమలో కనిపిస్తుంది. సీతమ్మ వారి చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి ఇక్కడ కనిపిస్తారు. వారితో పాటుగా లక్ష్మణమూర్తి కూడా అక్కడ ఉంటారనమాట. శ్రీరాముడు అటువంటి భంగిమలో దర్శనమిచ్చే ప్రదేశం బహుశా ఇది ఒక్కటి మాత్రమే అయ్యుంటుంది. ఇక్కడ శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి, శ్రీ భూదేవి నీలాదేవి సమేత శ్రీ కరుణాకర పెరమాళ్ళు ఇద్దరూ ఉన్నారనమాట. ఇది హనుమంతుల వారు ప్రతిష్ఠించిన రాముడి ఆలయం. ఈ రాముడి ఆలయానికి రామాంజుల వారి జీవితానికి సంబంధించి ఒక ఘటన కూడా జరుగుతుంది. తిరుక్కచ్చి నంబిగల్ తన శిష్యుడిగా మారమని రామాంజుల వారికి ఆదేశిస్తారు. అప్పుడు శ్రీరంగం వద్దేమో ఈ పెరియనమ్మగలను కలవడానికి కాంచీపురం వెళ్తూ ఉంటారు రామాంజుల వారు. అదే సమయంలో శ్రీ పెరియనంబిగళ్ళేమో శ్రీరంగం నుంచి కాంచీపురం వస్తూ ఉంటారనమాట. రామాంజుల వారు ఈ పెరియనంబగళ్ళు ఇద్దరు యాదృచ్ఛికంగా ఈ మధురాంతకం ఆలయంలోనే కలుసుకుంటారు. ఈ ఆలయంలోనే పెరియనంబగళ్ళు ఏం చేస్తారు అంటే రామాంజుల వారికి పంచ సంస్కారం చేస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మందిరం అంటే ఈ చిన్న మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడే రామానుజుల వారికి పంచ సంస్కారం జరిగిందనమాట. ఇన్ని అద్భుతాలతో ఈ ఆలయం ఉంది. హనుమంతుల వారు అక్కడ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించారు అంటే అక్కడ ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు అనడానికి ఒక అద్భుతమైన సంఘటన జరిగిందనమాట. అదే 1795, 1798లో అప్పటి కలెక్టర్ కల్నల్ బ్లేజ్ జీవితంలో జరిగిన సంఘటన. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఈ కల్నల్ బ్లేజ్ 1795, 1798 కాలంలో ఈ మధురాంతకానికి వస్తారనమాట, చెంగల్పట్టు గ్రామానికి. ఈ చెంగల్పట్టు గ్రామంలో ఒక సరస్సు ఉందనమాట. ఈ మధురాంతకంలో అతిపెద్ద సరస్సు ఉందనమాట. వర్షం వస్తే చాలు ఆ సరస్సు పొంగిపోయేది. చుట్టుపక్కల గ్రామాలన్నీ ముంచెత్తేసేదనమాట. ప్రాణాలు పోయేవి, పంటలు కోల్పోయేవారు, అందరూ అతలాకుతలం అయిపోతూ ఉండేవారనమాట. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బ్లేజ్ అటువంటి వర్షాకాలంలో ఈ సరస్సు గురించి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. అలా ఆందోళన చెందుతూ ఆ గ్రామాన్ని దర్శించి ఆ సరస్సు దగ్గరే విడిది చేస్తారనమాట. అక్కడ అందమైన ఆలయాన్ని కూడా ఈ బ్లేజ్ చూశారు. చూసి మామూలుగా ఎవరైనా ఏదైనా ఊరు వస్తే అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ దర్శించుకుంటూ ఉంటారు కదా, ఈ బ్లేజ్ కూడా ఏం చేస్తారు అంటే ఇంత అద్భుతంగా ఉంది ఆలయము అని చెప్పి ఈ ఆలయాన్ని చూడ్డానికి వెళ్తారు. చూడ్డానికి వెళ్తే ఈ ఆలయంలో ఒక చోట రాతి పలకలు, రాళ్ళు, స్తంభాలు అన్నీ ఒక చోట పడి ఉంటాయన్నమాట. అవన్నీ చూసి బ్లేజ్ అంటాడు, ఎందుకు అవన్నీ పడి ఉన్నాయి అని చెప్పి అడిగితే అక్కడ వాళ్ళు అంటారు, అసలు అమ్మవారి ఆలయాన్ని కట్టించాలి అని అనుకున్నాము, కానీ వర్షాలు వచ్చి వరదలు రావటం వల్ల పంటలన్నీ కొట్టుకుపోయి విరాళాలు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదు, నిధుల కొరత కారణంగా మేము ఆలయాన్ని కట్టించలేకపోయామని చెప్పి అక్కడ అర్చకులు చెప్తారనమాట. చెబితే ఇంకా వాళ్ళు అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటే ఈ బ్లేజ్ ఏం చేస్తారు అంటే ఆ రాళ్ళని అవన్నీ ఇలా చూసుకుంటూ ఆ పూజారులు ఏం చెప్తున్నారో కూడా సరిగ్గా వినకుండా హడావుడిగా వెళ్ళిపోతారనమాట. లోపల అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనం కూడా చేసుకోకుండా. సరే, వర్షం కురిసేస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ కల్నల్ బ్లేజ్కి. ఎందుకంటే కలెక్టర్గా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. అక్కడ ఏదైనా జరిగితే అతనికి చెడ్డ పేరు వస్తుంది, ఎలా అయినా సరే ఈ విపత్తు నుంచి బయటపడాలి అని అనుకున్నాడు. సరే, అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అయినా సరే వాళ్ళ ప్రయత్నం ముందుకు వెళ్ళటం లేదనమాట. అప్పుడు ఏమనుకుంటారంటే అక్కడ ఒక డ్యామ్ నిర్మించాలి అని చెప్పి అనుకుంటారు. డ్యామ్ నిర్మించాలి అంటే సామాన్యమా, అందులోనూ వర్షాకాలం, అక్కడ డ్యామ్ నిర్మించాలి అంటే కుదరదు, కొట్టుకుపోతుంది. సరే, కొట్టుకుపోవటం సంగతి పక్కన పెట్టుంచితే ఇప్పుడు ఈ గట్టు పగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఆలోచన మొదలుపెట్టాడనమాట. అంతకుముందు ఏదో చిన్న వంతెనలా ఉందన్నమాట ఆ సరస్సులో, అదే కాపాడుకుంటూ వస్తుంది. అది నిండిపోతే ఈ ఊళ్ళోకి వచ్చేస్తాయన్నమాట నీళ్ళన్నీ. సరే, అది ఎప్పుడు ఈ కట్ట తెంచుకున్న లోపలికి వచ్చేయకుండా ఏం చేయాలనే ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఏం చేసినా ఆలోచన రావటం లేదు, దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు ఈ కల్నల్ బ్లేజ్కి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, మీ ప్రయత్నాలన్నీ చక్కగా కొనసాగించి మీరు డ్యామ్ కనుక కట్టగలిగితే అమ్మవారికి, మీరు డ్యామ్ కనుక
అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, మీరు అమ్మవారికి దండం పెట్టుకోండి అంటారు. దండం పెట్టుకుంటే ఏమవుతుంది, దండం పెట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పి అడుగుతారు. ఏమొస్తుంది అంటారేంటి, ఎలాంటి కష్టంలో ఉన్నా త్రికరణ శుద్ధిగా నమ్మితే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది, కష్టం నుంచి మనం బయటపడిపోతామని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తారు. వెంటనే అతను అంటాడు, ఈ అమ్మవారి పేరేంటి అని చెప్పి అడుగుతారు. సీతమ్మ అని చెప్పి అంటారనమాట. వెంటనే అతను సీతమ్మ అని చెప్పి తన నోట్లో తను ఒకసారి అనుకుంటాడనమాట. సరే, తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, ఇప్పుడున్న కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆయన ఆలోచన మొదలుపెట్టాడు. సరే, వీళ్ళందరూ చెప్పారు కదా నమస్కారం పెట్టుకుంటే మనం మన పని చేయగలము అని చెప్పి, అతను ఏం చేస్తాడు అంటే నమస్కారం ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు కదా, ఇంగ్లీష్ వాళ్ళకి. అందుకని నమస్కారం ఎలా పెట్టాలి, ఏమని ప్రార్థించాలి అనేది కూడా వీళ్ళ దగ్గర తెలుసుకుంటాడనమాట. అదే మన భారతీయుల సంస్కారం. ఒక గొప్ప విషయం ముందు తల వంచితే అదే నమస్కారం. అమ్మవారికి శరణాగతి చెయ్యటమే నమస్కారం. వెంటనే ఇతను ఏం చేస్తాడు అంటే, అమ్మా, ఏ ప్రమాదము లేకుండా ఉంటే నేను నా ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి నా జీవితం అంతా నీ సేవకు అంకితం చేసుకుంటాను. ఒకవేళ డ్యామ్ నిలవలేదు అని అనుకో, ఇందులో పడి ఆత్మహత్య చేసేసుకుంటాను అని అనుకుంటారనమాట. ఆ అనుకోవటం కూడా ఎలా అంటారు అంటే, త్రికరణ శుద్ధిగా అక్కడ ఉన్న అమ్మవారు ఎవరో తెలియదు, వీళ్ళు చెప్పిన మీదట సీతమ్మ అని మనస్ఫూర్తిగా పిలిచి పూర్తి శరణాగతి చేసేశారనమాట. అప్పటికి ఆయన సీతమ్మ అని పేరు మాత్రమే విన్నారు, చరిత్ర తెలియదు, రాముడు లక్ష్మణుడు రామాయణం ఇది ఏదీ తెలియదు, నమస్కారం మాత్రం చేసేసాడంతే. చేసేసి ఆ రాత్రి పడుకుందామని చెప్పి అనుకుంటాడు. ఏం పడుకుంటాడు, రాత్రంతా కుంభవృష్టి కురిసేస్తూ ఉంది, గ్రామం ఏమైపోతుందో తెలియదు, వర్షాలతో ఈదురుగాలులు విపరీతంగా వీచేస్తున్నాయి. 2 రోజుల పాటు అసలు ఆగే సూచన లేకుండా వర్షం అలా కురుస్తూనే ఉంది. సరస్సులో నీళ్లు పెరగడం ప్రారంభమైపోయింది, పైకి వచ్చేసాయి. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఆ నీటి మట్టాన్ని చూసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ వరదలు వచ్చేస్తాయని. ఈ కలెక్టర్ ఏం చేశాడంటే అసలు నీటి మట్టం ఎంతవరకు వచ్చింది చూడ్డానికి వెళ్తాడనమాట. గొడుగు పట్టుకుని వెళ్తాడు. వెళ్తే అక్కడ నీరుని చూస్తాడు, సరస్సు అంతా పూర్తిగా నిండిపోయింది. ఎప్పుడైనా ఏదైనా సంభవించేస్తుందనమాట. అసలు ఆందోళనగా ఉన్నాడు. సీతమ్మ 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 అని అంత వర్షంలో కూడా ఆయన ఆ ధ్యానం చేస్తూనే ఉన్నారు. సరే, ఈయన ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి 2 యువకులు చేతిలో విల్లులతో బాణాలతో ఆ సరస్సు ఒడ్డుని తిరుగుతూ ఉండడం కనిపించిందనమాట. అతను అలా చూస్తూ ఉన్నాడు. ఈ కల్నల్ బ్లేసు ఎవరు ఇప్పుడు ఈ సమయంలో అక్కడ తిరుగుతున్నారు, అసలు అలా తిరగడం మంచిది కాదు కదా, ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడి నుంచి అరుస్తాడు. అరిచినా ఈ గాలి హోరుతో వాళ్ళకి వినిపించలేదు అని అనుకుంటాడు అనమాట ఈ బ్లేజ్. అయ్యో అక్కడ ఉన్నారే వాళ్ళు అని చెప్పి వాళ్ళని చూసి ఏం చేయలేకుండా జాలి పడుతూ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసి ఆ 2 గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు ఉంటాయో పోతాయో అని చెప్పి. సరే, ఇలా ఆలోచిస్తూ అతను ఏమనుకుంటాడంటే, అమ్మ ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాలేను అనే విషయం నాకు అర్థమైపోతుంది, నువ్వు గనక ఈ ఊరిని రక్షించగలిగితే నీ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు కదమ్మా, ఆ ఆలయాన్ని నేను నిర్మిస్తాను తల్లి, వీళ్ళందరినీ రక్షించు తల్లి అని శరణాగతి చేస్తాడనమాట. ఎందుకంటే వాడితో పాటు తను చచ్చిపోతాడనే విషయం అర్థమైపోయింది కాబట్టి అప్పుడు మళ్ళీ శరణాగతి చేసి అలా నిద్రలోకి జారుకుంటాడు. మరునాడు ఉదయం ఈ బ్లేజ్కి మెలకు వస్తుంది. చూసేసరికి వర్షం ఆగిపోయింది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సరస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు నీళ్ళేమీ బయటికి రావటం లేదు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, సీతమ్మ నువ్వే రక్షించావు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అడిగితే నువ్వు రక్షించక ఏం చేస్తావు తల్లి అనుకున్నాడో ఏంటో. వెంటనే పరుగున ఈ విషయాన్ని ఆలయం అర్చకులతో పంచుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈయన వెళ్ళే సమయానికి ఏం జరుగుతుందంటే గర్భాలయం తలుపులు వేసేసి ఉంటాయన్నమాట, లోపల సేవ జరుగుతూ ఉంటుంది. అలా ఆయన కన్నీళ్లతో అలా వేచి ఉన్నారు. ఎందుకంటే అసలు ఈ కష్టం నుంచి బయటపడలేము అని అనుకున్న ఆ కల్నల్ బ్లేజ్కి ఆశ్చర్యకరంగా వాతావరణం కూడా మార్పు చెంది ప్రశాంతంగా ఉండడంతో ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. ఈ లోపలేమో అంతా సేవ అయిపోయిన తర్వాత తలుపులు తీశారు. తలుపులు తీస్తే బ్లేజ్ ఆశ్చర్యపోతాడు, తనని తాను నియంత్రించుకోలేక ఏడుస్తూ ఉంటాడు అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి.
ఏడ్చేసి సీతమ్మ నువ్వు కదమ్మా తల్లివి, నువ్వు కదమ్మా నన్ను రక్షించావు, నువ్వు కదమ్మా నన్ను కాపాడావు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అక్కడ సరస్సు దగ్గర ఎవరినైతే చూశాడో అవే మూర్తులు ఈ గర్భాలయంలో ఈ బ్లేజ్ చూశాడనమాట. చూసినప్పుడు ఆశ్చర్యపోక ఏం చేస్తాడు, కన్నీళ్ళు పెట్టుకోక ఏం చేస్తాడు, శరణాగతి చేస్తే ఇలా ఉంటుంది అనే విషయం ఆయనకు అప్పుడు అర్థమయ్యి అతనికి ఏం జరిగింది రాత్రి అనే విషయాన్ని అక్కడున్న అర్చకులందరికీ చెప్తారు. చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. రామచంద్రమూర్తి దర్శనమైంది అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఏమీ తెలియకపోయినా రాముడి పాదాలు పట్టుకున్నావు, అందుకే రామచంద్రమూర్తి అనుగ్రహం లభించింది అని చెప్పి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టేసుకుంటారనమాట ఆనందంతో. ఇచ్చిన మాట ప్రకారమే ఈ ఆలయానికి నైరుతి వైపు ఉన్న శ్రీ జనకవల్లి తాయారు అమ్మవారి ఆలయాన్ని నిర్మించటం కోసం వెంటనే ఏర్పాట్లు చేశాడు ఈ బ్లేజ్. అమ్మవారి ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటారో అమ్మవారు. ఇప్పటికీ అప్పటి చెంగల్పట్ జిల్లా కలెక్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కల్నల్ లియోనల్ బ్లేజ్ నిర్మించినట్లు తెలిపే శాసనం ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నమ్మకం ఉన్నా లేకపోయినా, వాడికి తెలిసినా తెలియకపోయినా రామలక్ష్మణులను చూడగలిగాడు అంటే రాముడు ఒక నమ్మకం కాదు, రాముడు ఒక సత్యం. తన పాదాలు ఎవరు పట్టుకుని శరణాగతి చేస్తారో, తాను ఎవరిని ఆదుకోదలుచుకున్నాడో వారిని ఆదుకోవడానికి రామచంద్రమూర్తి తనను తాను ప్రత్యక్షం చేసుకోగలడు. భక్తుణ్ణి అనుగ్రహించటం కోసం భగవంతుడు వస్తాడు. కానీ మనం చేయాల్సింది పూర్తి శరణాగతితో ఆయన పాదాలు పట్టుకోవడమే. ఎప్పుడైతే పూర్తి శరణాగతి చేశామో, ఎప్పుడైతే ధర్మం తప్పక ఉంటామో అప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. ఈ సంఘటన విన్న తర్వాతైనా సరే పూర్తి శరణాగతితో మనం భగవంతుడి పాదాలు పట్టుకుందాం, ఆ రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుందాం. ఎందుకంటే ఏమీ తెలియని ఆ కల్నల్ బ్లేజ్నే అనుగ్రహించిన రామచంద్రమూర్తి హిందూ ధర్మంలో ఉంటూ రాముడి పాదాలు మనం వదిలేసాం. రాముడి మీద నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాం. ఏ రోజైతే పూర్తి శరణాగతి మనం భగవంతుణ్ణి చేస్తామో ఆ రోజు మన జీవితం బాగుంటుంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.